అటవీ సంరక్షణ అంటే నదుల సంరక్షణ. నదుల సంరక్షణ అంటే మన భవిష్యత్తు సంరక్షణ. మనకు నీరు రావడం అనేది సహజంగా జరుగుతున్న విషయం అనిపిస్తుంది. కానీ ఆ నీటి వెనక ఉన్న అసలు కథ చాలా లోతైనది. ఒక నది పుట్టేది నగరాల్లో కాదు, సిమెంట్ అడవుల్లోనూ కాదు, దట్టమైన అటవీ ప్రాంతాల్లో మాత్రమే. అడవి ఉంది అంటే వర్షం ఉంది అని. వర్షం ఉంది అంటే నీరు నేలలోకి చెరబడుతుంది. అదే నీరు వాగులుగా మారి నదులుగా ప్రవహిస్తుంది. ఒక చెట్టు పడిపోతే ఒక వాగు ఎండిపోతుంది. ఒక అడవి నాశనమైతే ఒక నది కనుమరుగవుతుంది. నదులు ఎండిపోతే వ్యవసాయం ఎండిపోతుంది. గ్రామాలు ఖాళీ అవుతాయి. నగరాలు దాహంతో తల్లడిల్లుతాయి. మరి భవిష్యత్తు? అది ప్రశ్నార్థకంగా మారిపోతుంది. అటవీ సంరక్షణ అంటే కేవలం చెట్లను కాపాడటం కాదు, రైతు భవిష్యత్తును కాపాడటం, పిల్లల నీటి హక్కును కాపాడటం, దేశ జీవనాడిని కాపాడటం. నదులు మనవి కావు, అవి మనల్ని బ్రతికిస్తున్నాయి. అడవులు మన ఆస్తి కాదు, కానీ మనకు ప్రాణాధారంగా మారాయి. ఈరోజు అడవిని కాపాడితే రేపు నది మనల్ని కాపాడుతుంది. ఈరోజు నదిని కాపాడితే రేపు మన పిల్లల భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, అటవీ సంరక్షణ అంటే నదుల సంరక్షణ. నదుల సంరక్షణ అంటే మన భవిష్యత్తు సంరక్షణ. థ్యాంక్ యూ.